బ్రదర్ పి సతీష్ కుమార్ గారు వచ్చి వాక్య పరిచర్య తెస్సలోనికీయులకు రాసిన 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు చదివినిపిస్తారండి. దయచేసి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉండాలి. డేవిడ్ బాబు, యాకోబు, మోజెష్ అందరూ కూడా, కోడళ్ళు అందరూ కూడా, లక్ష్మీకాంతమ్మ గారు దయచేసి సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం. వాక్య భాగాన్ని చదువుకుందామండి. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మంచిది. మరి వాక్య పరిచర్య చేసిన